కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి మున్సిపల్ ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు వర్తింపజేయాలని ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని ప్రతి ఒక్క రైతుకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క రైతుకు తాము ప్రకటించిన రుణమాఫీ చేశామని, అలాగే రైతు చనిపోతే ఆదుకోవడానికి రైతు బీమాను కూడా తాము వర్తింపజేశామని గుర్తు చేశారు. ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులంటే వారికి చురుకన భావన ఏర్పడింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముజబుద్దీన్, ఘైని, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, భాను తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 2,68,60,000 రూపాయలు మాఫైంది. ఇంకా 5,01,767 రూపాయలు ఇంకా మాఫీ కావాల్సిన ఉన్నారు. దీని పర్సెంటేజ్ బస్వాపూర్తి తీసుకుంటే 35% మాఫీ అయింది. ఇంకా 65% మందికి మాఫీ కాలేదు. నేను మాఫీ చేసినా, నేను రుణం మాఫీ చేసినా అని ఎంత గొప్పలు చెప్తుండ్రు ఈ దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇంత ఘోరమైన నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి మీటింగ్ లో చెప్పి రైతులను మోసం చేసినావు. ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా అబద్ధం చెప్తా ఉన్నావు. ఈ వాస్తవాలను ఈ చరిత్ర మర్చిపోలేదు. ఈ వాస్తవ ఫిగర్స్ ను బ్యాంకులు ఎప్పుడు నీ కళ్ళ ముందు చూపిస్తూ ఉంటాయి. నిన్నగాక మొన్న మన సోదరులు చెప్పినట్టు, మునీబుద్దీన్ చెప్పినట్టు ఆర్థిక మంత్రి ఒక మాట, ముఖ్యమంత్రి మొత్తం మాఫీ చేసినాని #1 దేశంలో నేనే అంటున్నాడు. పొంగులేటి మంత్రి ఒకటి ఇంకా కాలేదు, ఇంకా చేస్తామనుకున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు స్వయాన వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తున్నాడు? మేము క్యాబినెట్ మీటింగ్ లో మళ్ళీ ఏం చేయాలో నిర్ణయం చేస్తా అంటున్నాడు. అంటే నీ మంత్రులు చేతిలో కంట్రోల్ లేదు. ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నాడు? రైతులను అయోమయానికి గురి చేసి కాలం గడుపుతున్న ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, మిత్రులు చెప్పినట్టు మొత్తం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది మనం అందరం 420 అంటే నిజంగా 420 అని అందరిని అంటాం కదా. ఎవరన్నా 420 గారు రానంటారు కాదు సుమా. 420 అనేది 420 హామీలు మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ. మేము గెలిస్తే మాకు అధికారంలోకి ఇస్తే 420 మందికి 420 హామీలు ఈ ప్రజలకు నేను చేసి పెడతా అని చెప్పి అధికారంలోకి వచ్చింది. ఇక 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు ఈ రుణమాఫీ 2 లక్షలు ఒకటి. అదేవిధంగా పెన్షన్లు 2,000 4,000 చేస్తా అన్నాడు. ₹1 పెన్షన్గా రేషన్ కార్డు ఇస్తా అన్నారు. ఎక్కడన్నా రేషన్ కార్డు వచ్చిందా? అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన ప్రతి 18 ఏళ్ళు నిండిన మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తారని ఆయన హామీ ఇచ్చిండు. 6 గ్యారెంటీల్లో ఉంది. చదువుకున్న పిల్లలకు, కాలేజ్ చదువుకున్న పిల్లలకు ఇటువంటి స్కూటీలు మేము ఫ్రీగా ఇస్తా అన్నాడు. ఎక్కడిచ్చినో ఎక్కడన్నా ఒక్క స్కూటీ నీ నియోజకవర్గంలో అయినా నువ్వు ఇచ్చినవా? నీకు ఆ ముఖం ఉన్నదా రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఇన్ని రకాలుగా మోసం చేస్తా ఉన్నారు. దయచేసి నేను ఒకటే మీ అందరూ కోరుతా ఉన్నాను, రైతులారా, నేను కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మీరు అధైర్యపడద్దు. మీ వెంట బీఆర్ఎస్ పార్టీ మేము అండగా ఉంటాం. ఖచ్చితంగా మీ అందరికీ రుణమాఫీ అయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు మేమంతా మీకు అండగా ఉంటాం. ధైర్యంగా ఉండండి, కొట్లాడదాం. వెనుకకు వచ్చేది లేదు. దేనికైనా సిద్ధం. ఎన్ని కేసులు పెట్టుకుంటే నీకు దమ్ముంటే పెట్టుకో. రుణమాఫీ అయ్యేదాకా నిన్ను వదిలిపెట్టేది లేదు రేవంత్ రెడ్డి. జాగ్రత్త. నువ్వు ఇచ్చిన హామీలను కూడా ఒక్కడు కూడా వదలకుండా నువ్వు హామీలు నెరవేర్చే వరకు నీ భర్తం బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి. ఈ సమావేశంలో హెచ్చరిస్తా ఉన్నాను. మిత్రులారా, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం అందరం మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుందాం. తర్వాత నియోజకవర్గంలో ఉన్న రైతులందరినీ పెద్ద ఎత్తున తీసుకొద్దాం.
వాళ్ళను కలెక్టరేట్ ముట్టడి చేసి మా రుణమాఫీ చేస్తావా లేకపోతే నీ సంగతి ఏంటని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని సంగతి గుర్తు చేస్తా ఉన్నాం. ఏ రైతు కూడా అదే చెప్పడంతో మీ మాఫీ అయ్యేదాకా ఈ టిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, పోరాడుతుంది, వెనుకకొచ్చేది లేదు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి రైతు సోదరులకు మిత్రులందరికీ పేరు పేరున మీ కృతజ్ఞతలు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు కూడా పేరు పేరున నేను వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. మనము పిలవకుండా ఇప్పుడే టేకిరాల రైతులు కూడా వచ్చారు. కనీసం 30,000 రుణం కూడా మాఫీ కాలేదని చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యే ప్రభుత్వ విబంధ గారికి తెలంగాణ తల్లికి జరిగిన అవమానానికి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని చెప్తూ పాలాభిషేక కార్యక్రమం పాల్గొనాలని కోరుచున్నాను. పాలాభిషేకం కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు మన ప్రియతమ నేత కేసీఆర్ గారు, అదేవిధంగా పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు కేటీ రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో రైతులకు రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిన తీరుకు నిరసిస్తూ పూర్తిగా రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేసేదాకా రైతుల పక్షాన పోరాడతాం. టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టదని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరించడానికే మనమంతా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపడుతున్నామనే సంగతి మీకు తెలియజేస్తాం. ఎంత మోసం! ఈరోజు మనం చూస్తే రైతుల బాధలు ఎక్కడ చూసినా రైతులు ఇవాళ బ్యాంకుల చుట్టూ వాళ్ళే స్వయంగా ధర్నాలు చేస్తా ఉన్నారు. సింగిల్ విండో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఏఈల చుట్టూ, కలెక్టర్ ఆఫీసర్ల చుట్టూ, బ్యాంకు మేనేజర్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎక్కడి నుంచి కూడా వాళ్ళకు మద్దతు రావట్లేదు. ఎవరు సమాధానం ఇచ్చే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. నేను ఒక్కటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఒక మేనిఫెస్టో ఇచ్చింది. వరంగల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీని తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ డిక్లరేషన్ లో ఎలాంటి షరతులు లేకుండా రైతులకు పూర్తిగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆ రోజు వాగ్దానం చేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎన్నికలైంది, ఆయన ఒకటే చెప్పిండు ప్రతి ఎన్నికల మీటింగ్ లో, ఎక్కడ పోయినా ఎవరైతే రైతులు 2 లక్షల రూపాయలు రుణమాఫీ తీసుకోలేదో దయచేసి మీరు ఊరకండి, ఆలస్యం చేయకండి, బ్యాంకులలో 2 లక్షల రుణమాఫీ తీసుకోమని చెప్పిండు ఈ రేవంత్ రెడ్డి. ఈరోజు ఆ రోజు ఏమన్నాడు ఎన్నికల్లో? డిసెంబర్ 9, 2003 సోనియమ్మ పుట్టినరోజు నాడు 2 లక్షల రుణమాఫీ చేసి మీ రైతుల కన్నీళ్లు తోస్తారని దొంగ మాటలు, మోసపూరితమైనటువంటి మాటలు, మాయ మాటలు చెప్పి
అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తా ఉంది. ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిండు. మన కేసీఆర్ కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎన్నిసార్లు ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా వాళ్ళ చెవులు వినబడతలేవు, వాళ్ళ తలలకి ఇది ఎక్కట్లేదు. రైతుల మోసాన్ని అడుగడుగునా అసెంబ్లీలో కూడా నిలదీస్తే ప్రభుత్వం నుంచి సమాధానం రాలే. ఒకటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చెప్పిండు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? నిజామాబాద్ పోతే, ఆదిలాబాద్ పోతే సరస్వతి దేవి మీద ప్రమాణం చేసిండు. అక్కడ మహబూబ్ నగర్ పోతే జోగులాంబ దేవి మీద ప్రమాణం చేసిండు. ఎక్కడ పోతే యాదగిరిగుట్ట పోయి యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహ స్వామి మీద ప్రమాణం చేసిండు. అదేవిధంగా హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లి మీద ప్రమాణం చేసిండు. ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ప్రమాణం చేసింది. ప్రజలు నమ్మటట్టు లేరని ఎక్కడ పోతే 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ మీకు చేసి తీరుతామని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మభ్య పెడుతూ గత నెల రోజుల నుంచి ₹1,00,000 1,50,000 2 లక్షలని 3 విడతలుగా మాఫీ కార్యక్రమం చేపడితే ఈ రాష్ట్రంలో మనమందరం ఇది చట్ట ప్రకారం ఉన్నటువంటిది. గౌరవ రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు ఈ ఎస్ఎల్బిసి అని ఉంటది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం బ్యాంకులన్నీ హైదరాబాద్ లో స్టేట్ లెవెల్ బ్యాంకు కమిటీ అని ఎస్ఎల్బిసి అని దానికి నాయకత్వం ఆర్థిక శాఖ మంత్రి వహిస్తారు. మొట్టమొదలు ఎస్ఎల్బిసి మీటింగ్ లో ప్రభుత్వం రాగానే లెక్కలు ఎన్నున్నాయి రైతు రుణమాఫీ అంటే 49,500 కోట్ల రూపాయలు రైతులు రుణాలు తీసుకొని ఉన్నారు 2 లక్షల వరకని ఎస్ఎల్బిసి బ్యాంకర్స్ ఆ రోజు ఆర్థిక మంత్రి చేతికి ఇవ్వడం జరిగింది. దాన్ని 40,000 కోట్లు అని చెప్పింది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.